నేను ఒకరోజు పాటు నీ స్త్రీత్వాన్ని ధరించి నీకు నా పుంసత్వాన్ని ప్రదానం చేస్తాను. ఈ అగ్నిగుండం నుంచి నీవు బయటికి వచ్చినప్పుడు పురుషునిగా మారి బయటికి వస్తావు. ఆ రూపంలో నిన్ను శిఖండి అంటారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. శిఖండిని దేవి, నీకు నేనిచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసేందుకు వచ్చాను. నిన్నటి వరకు ఈ లోకం మిమ్ము ఒక స్త్రీ రూపంలో చూసింది. ఈ రోజున పురుష రూపంలో మిమ్ము ఎవరూ అంగీకరించరు. హంస, మయూరం రెండూ అందంగానే ఉంటాయి. కానీ హంసను ఎవరూ మయూర రూపంలో స్వీకరించలేరు. అలాగే మయూరాన్ని కూడా హంసగా భావించలేరు. మీరు అనేక కళంకాలను, అనేక పరాభవాలను ఎదుర్కోవలసి వస్తుంది. నేను సిద్ధంగా ఉన్నాను యక్షరాజా. వత్సరాలకు పూర్వం మీరు నన్ను ఆత్మహత్య చేసుకోకుండా నిరోధించారు. అప్పుడు మీరు నాకొక వాగ్దానం చేశారు. మీరు నన్ను ఒకరోజు పురుషునిగా మార్చగలనని. ఈరోజు మీ వాగ్దానాన్ని పూర్తి చేసుకోవలసిన సమయం వచ్చింది యక్షరాజా. ఇందుకోసమే నేను ఇంత కఠిన తపస్సు చేశాను. ఇప్పుడు మీరిచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేయండి. నీ సంకల్పం నెరవేరుతుంది. నేను ఒకరోజు పాటు నీ స్త్రీత్వాన్ని ధరించి నీకు నా పుంసత్వాన్ని ప్రదానం చేస్తాను. ఈ అగ్నిగుండం నుంచి నీవు బయటికి వచ్చినప్పుడు పురుషునిగా మారి బయటికి వస్తావు. ఆ రూపంలో నిన్ను శిఖండి అంటారు. నా ఆశీర్వాదం వలన నీపై ఎవరికీ సందేహం రాదు. కానీ ఇది గుర్తుంచుకో, ఈరోజు సంధ్యా సమయంలో నీవు పరివర్తన చెందుతావు. రేపు సూర్యాస్తమయం వరకే నువ్వు పురుషుడిగా ఉంటావు. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు నీకు ఒకరోజు మాత్రమే ఉంది. కేవలం ఒక్కరోజు. సూర్యుడు రేపు అస్తమించక పూర్వం నా చేతులతో భీష్ముని వధిస్తాను ద్రౌపది. అటు పిమ్మట నేను శాశ్వతంగా సమాజం నుండి అంతర్ధానం అవుతాను సోదరి. అయితే నీవు నా కోసం దుఃఖించవద్దు. వాసుదేవుడు సెలవిచ్చాడుగా, ఈ ధర్మయుద్ధంలో అనేకులు బలవుతారని. నీవు నా గురించి ఆలోచించకు ద్రౌపది. ఈ యుద్ధం పూర్తయిన తరువాత నా ప్రతీకార కాంక్ష తీరుతుంది. అలాగే లోకానికి న్యాయము లభిస్తుంది. మేనలుడా, మేనలుడా, ఆ దుష్ట యాదవ శ్రేష్ఠుడు మాయదారి కృష్ణుడు మన పట్ల వంచన చేశాడు. ఎటువంటి వంచన చేశాడంటే ఒక్క పథకంలోనే మనల్ని పరాజితుల్ని చేసేస్తాడు. ఏమైంది మామయ్య? మేనలుడా, గుప్తచరులు సందేశం తీసుకువచ్చారు. ఆ తిరుపతి కన్య శిఖండిని యక్షరాజు స్థూలకర్ణుని కృపతో ఒక్కరోజు కోసం పురుషుడిగా మారి వచ్చిందట. అంటే రేపటి యుద్ధానికి ద్రుపద పుత్రుడు శిఖండి వస్తాడు. యుద్ధంలో వాడి ముందు మహామహితాత్ముడు భీష్ముడు తమ శస్త్రాలని త్యజించి వేస్తాడు. కానీ మన అదృష్టం కొద్దీ ఈ మార్పు కేవలం ఒక్కరోజే ఉంటుంది. ఒకవేళ మహితాత్ములు రేపు రణభూమిలో ప్రవేశించకపోతే వారిని వధించడం ఎన్నటికీ సాధ్యం కాదు. మేనల్లుడా, నీవు వెంటనే వెళ్లి మహితాత్ములు భీష్ముల వారికి ఆదేశమివ్వు. వారిని రేపు రణభూమిని త్యాగం చేయమని.
పితామహ, ద్రుపద మహారాజు పుత్రిక శిఖండిని పురుషుని అవతారమెత్తి వచ్చిందట మిమ్మల్ని వధించేందుకు. అయితే వచ్చిందా అంబాదేవి? ఆ పరమశివుడు తామిచ్చిన వరాన్ని సఫలం చేసుకునే మార్గాన్ని సుగమం చేశారు. అవశ్యం ఈ మారు అంబాదేవి ఉద్యుక్తురాలై ముఖ్యమైన ధర్మకార్యంలో పాల్గొంటుంది. ఇది అసంభవం పితామహ. మీరు ఈ రణభూమిని త్యాగం చెయ్యండి. రేపు సూర్యాస్తమయం వరకు మీరు యుద్ధం చేయరాదు. యువరాజా దుర్యోధన, మీరే నాకు నా ధర్మాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు మీరే వచ్చి అధర్మం చేయమని సలహా ఇస్తున్నారా? నేను రణభూమి నుండి నిష్క్రమించలేను. నా ఆదేశాన్ని పాటించడం మీ ధర్మం పితామహ. నేను ఆదేశిస్తున్నాను, రేపు మీరు ఈ రణభూమికి దూరంగా ఉండండి. నీకు శుభం కలగాలి పుత్ర, కానీ నేను నీ ఆదేశాన్ని మన్నించలేను. వాసుదేవుడు నాకు దివ్య జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఏ పురుషుడు తన ధర్మానికి బద్ధుడై ఉంటాడో వాడు వేరొకరి ఆదేశానికి బద్ధుడై ఉండలేడు. నేను ఎన్నో వత్సరాలుగా అంబాదేవికై నిరీక్షిస్తున్నాను. రేపు సూర్యాస్తమయానికి ముందే నేను నా శస్త్రాలను త్యజించనున్నాను. శాశ్వతంగా త్యజిస్తాను. కొందరి చేతులలో అన్నం ముద్ద కూడా శాపం వలె గోచరిస్తుంది. కొందరి చేతులలో శస్త్రం కూడా వరం వలె గోచరిస్తుంది. ఆ సర్వేశ్వరుని కుడి చేయి సదా వరమిచ్చే ముద్రలో ఉంటుంది. అలాగే పితామహుని జీవితమంతా వరప్రదాయినయింది. వారిపై దాడి చేస్తున్నప్పుడు నా మనస్సుకు ఆ భగవంతుడి ప్రతిమను ఖండిస్తున్నామనిపిస్తుంది. పితామహుల మృత్యు గురించి తలచినంత మాత్రానే మన ప్రాణాలు పోతున్నాయి. పితామహులు మనతో ఉండటం వలన సదా మనకు ఆత్మవిశ్వాసం, అంతులేని శాంతి లభిస్తున్నాయి పాంచాలి. రేపటితో మన జీవితంలో శాంతి శాశ్వతంగా తొలగిపోతుంది. కానీ ఈ రక్తపాతాన్నే మనం కర్తవ్యంగా భావించాము పాండుపుత్రులారా. యుద్ధం ఆరంభమైన మొదటి రోజే, ఆ రోజే ఇది నిశ్చయమయ్యింది. మనం మహితాత్ములు భీష్ముని కూడా వధించవలసి ఉంటుంది. గత 9 రోజులుగా నిరంతరం మహితాత్ములను పరాజితం చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈరోజు ఈ విధంగా మన లక్ష్యం ఫలించే సమయం వచ్చింది. మా సోదరి శిఖండిని మీ అందరి సాఫల్యం కోసం ఇంతటి బలిదానం చేస్తే మీరు ఈ విధంగా సంకల్ప వికల్పాలు చేయడం వలన ప్రయోజనమేమిటి? సోదరా, ఆర్యపుత్రులను నిందించకండి. యుద్ధ నిర్ణయం, బలిదానమిచ్చే సంకల్పం మనసుకు సంబంధించినవి. కాని హృదయానికి తర్కము, కర్తవ్యము ఇవేమీ అర్థం కావు. దానికి ఆత్మీయులు మరణిస్తారన్న ఆలోచన వస్తేనే కంపించిపోతుంది. గోవిందా, ఇప్పుడు నీవే ఏదైనా మార్గం చూపించు.
మనిషి స్వభావంలోని వైచిత్ర్యం ఇదే సఖి. ఏ ప్రకారంగా ఊయల ఒకవైపుకు వెళ్లగానే మరోవైపుకు ఆకర్షితమై మళ్లీ వెనుకకు తిరిగి వస్తుందో, అలాగే బుద్ధిమంతుడైన మనిషి కార్యము పూర్తి కావచ్చిన సమయంలోనే విరుద్ధంగా ఆలోచించనారంభిస్తాడు. ఈ గుణం వాని బలహీనత మాత్రమే కాదు, వాని శక్తి కూడా. ఈ గుణ కారణంగానే మనిషి పాపాలు, అత్యాచారాల నుండి తప్పించుకుంటాడు. కాని దీని కారణంగానే వాడు సాఫల్యాన్ని కూడా పొందలేకుంటాడు. కానీ ఈ సమస్యకు పరిష్కారమేమిటి వాసుదేవా? దీనికి పరిష్కారం కేవలం మహితాత్ములే సూచించగలరు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.